అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం మనందరికీ ఎంతో ఇష్టమైన మన ట్రెడిషనల్ రెసిపీ బెల్లం చలిమిడి తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫటాఫట్న చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా మనం ఇంట్లోనే పెద్దవాళ్ళు చేసినట్టుగా మనం కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి రెసిపీలకు వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 1/2 kg బియ్యం తీసుకున్నాను అనమాట. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అవి తీసుకోండి, ఇంకా బాగా వస్తాయి. లేదంటే మామూలుగా మనం తినే బియ్యం తీసుకోవచ్చు. ఇక నేను 1/2 kg సోనా మసూరి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇవి కొంచెం లావుగా ఉంటే ఇంకా బాగుంటాయి అనమాట. నేను మామూలుగా ఇంట్లో వాడుకొని బియ్యం తీసుకొని ఇప్పుడు ఆ బియ్యంలో నిండుగా నీళ్లు పోసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి 2-3 సార్లు బాగా కడగాలి. ఈ నీళ్లు వంపేసి మళ్ళీ వేసుకొని అలా కడగాలన్నమాట. రేషన్ బియ్యం అయితే ఇంకా ఎక్కువ సార్లు కడగాలి. ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నేను రోజున్నర అంటే ఒక రోజు ప్లస్ మధ్యాహ్నం వరకు నానబెట్టాను అనమాట. నానబెట్టిన తర్వాత ఈ బియ్యాన్ని మనం వంచేసుకోవాలి, ఇలా వడపోసుకోవాలి. బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వాడిపోతాయి. వాడిపోయిన తర్వాత ఒక కాటన్ బట్ట మీద ఈ బియ్యాన్ని పరుచుకోవాలి. ఒక అరగంట పాటు ఇలా కాటన్ బట్ట మీద ఉంచితే సరిపోతుంది. ఫ్యాన్ కింద ఉంచాల్సిన అవసరం లేదండి, మామూలుగా గాలికి వదిలితే సరిపోతుంది అనమాట. ఇవి మరీ డ్రై అయిపోకూడదు, మనకి చేతికి కొంచెం అలా అంటుకోవాలన్నమాట. ఇలా అంటుకుంటేనే మనకి తడి బియ్య పిండి చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇలా కొంచెం తడిగా ఉండగానే ఈ బియ్యాన్ని చిన్న మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేయాలండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేయాలన్నమాట. ఇలా రవ్వగా వచ్చింది కదా, మరి కాసేపు మెత్తని పిండి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి జల్లెడ తీసుకొని మనం చక్కగా జల్లించుకోవాలి. పిండి జల్లెడ అంటే చిన్న హోల్స్ ఉన్న జల్లెడ అనమాట. అది మార్కెట్లో దొరుకుతుంది, 10-15 రూపాయలే ఉంటుంది. ఇలా మొత్తం జల్లించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా అదిమి పెట్టుకోవాలి. ఇలా చేత్తో గట్టిగా అదిమి పెట్టుకోవాలి. అప్పుడు మనకి పిండి డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా మనకి కప్పులతో కొలుచుకోవాలన్నమాట, ఎందుకంటే బెల్లం కొలవడానికని. ఇక్కడ నేను చిన్న కప్పుతో కొలుస్తున్నాను. ఈ చిన్న కప్పుతో గట్టిగా ప్రెస్ చేసి కొలిస్తే నాకు ఇక్కడ 3 కప్పుల వరకు పిండి వచ్చిందండి. చూసారు కదా, ఇలా 3 కప్పులు వచ్చిందనమాట. మనం ఎంత ఈక్వల్గా 3 కప్పులు బెల్లం వేసేసుకోవచ్చు, లేదంటే 2 కప్పులు బెల్లం 1 కప్పు పంచదార వేసుకోవచ్చు. కొంచెం పంచదార వేసి ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. చలిమిడిలో ఎండు కొబ్బరి ముక్కలు భలే టేస్టీగా ఉంటాయండి, అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తానమాట. ఇలా చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత అందులోనే జీడిపప్పులు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పల్లీలు అంటే వేరుశెనగ పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పులు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు తీసేసానండి, లేదంటే మాడిపోతాయి అనమాట. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేయగానే స్టవ్ ఆపేయాలి, ఎందుకంటే ఆ వేడికే గసగసాలు వెంటనే వేగిపోతాయి. ఇప్పుడు ఈ నేతితో సహా ఈ మిశ్రమాన్ని అంటే గసగసాలు జీడిపప్పుల మిశ్రమాన్ని ఎండు కొబ్బరి ముక్కల్లో వేసేసుకోండి. వేసేసుకొని మనం ఇందాక తీసుకున్నాం కదా కొలుచుకున్న కప్పు, దాంతో 2 కప్పుల బెల్లాన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల బెల్లం 1 కప్పు పంచదార తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 3 కప్పులు బెల్లం తీసుకోవచ్చు. ఇలా తురుముకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం చక్కగా పాకం పట్టుకోవాలి. పాకం మనకి మంచిగా రావాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి, పాకం కరెక్ట్గా రావాలి. దీంతోనే మనం అరిసెలు కూడా చేసుకుంటాం. ఇలా పాకం పొంగులాగా వచ్చినప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చలిమిడి చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి కూడా వేసుకోండి. యాలక్కాయల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా పాకం పట్టుకోవాలి. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని చక్కగా పాకం మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు అయిన దగ్గర నుండి పాకాన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మనం గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం పాకాన్ని వేసి చెక్ చేయాలి. ఇది చక్కగా జెల్లీలాగా ఫామ్ అవ్వాలి. అటు ఇటు మనం నొక్కుతూ ఉంటే ఇలా ప్రెస్ అవ్వాలన్నమాట. అలా అయితే మీకు కరెక్ట్గా పాకం వచ్చినట్టు. సేమ్ అరిసెలు కూడా ఇదే పాకం అండి, దీన్నే ఉండపాకం అంటారండి. ఇలా ఉండపాకం రాగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న తడి బియ్య పిండి కొంచెం వేసేయాలి. ఇక్కడ 2 ఉంటే బాగుంటుంది అనమాట. ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండొచ్చు, లేదంటే మీరైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసేయచ్చు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మొత్తం వేసేయాలి. పిండి మాత్రం కొంచెం ఎక్కువ ఉంచుకోవాలండి, ఎందుకంటే మనం పాకం చెప్పలేము అనమాట. అందుకని ఒక 1/2 kg పిండి కొంచెం ఎక్స్ట్రా బియ్యం వేసుకొని ఉంచుకోవాలి. ఇలా పిండి మొత్తం వేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ వేసేసి ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మనం ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా హల్వా లాగా తయారవ్వాలి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కాసేపటికి ఇంకొంచెం గట్టిపడుతుంది. మనం స్టవ్ మీద బాగా
గట్టిగా అయ్యేంత వరకు ఉడికించకూడదు. ఇలా జారుగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసి పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, చలిమిడి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం తయారు చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. సేమ్ ఇలాగే తయారు చేసుకొని దీంతో మీరు అరిసెలు చేసుకోవచ్చు, అలాగే కొబ్బరి బూరలు అంటాం కదా, అవి కూడా చేసుకోవచ్చు. మరి మీరు తప్పకుండా ఈ చలిమిడి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.